స్వాగతిస్తున్నాం. సార్ ఒక సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పండి. రెంటల్ మోడల్, పర్సంటేజ్ మోడల్ అసలు అదేంటి? ఎందుకు ఈ వివాదం అనేది సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పండి. రెంటల్ సిస్టమ్‌లో పెద్ద సినిమాలకు ఎక్కువ షేర్ వస్తదండి. అత్యధికంగా వస్తది షేరు. చిన్న సినిమాలో లాస్ అయితారు. చాలా తక్కువ వస్తది. వాళ్ళు రెంట్ ఇవ్వలేక మళ్ళీ అది చిన్న సినిమా కాగానే పర్సంటేజ్ అంటారు. మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ 1,00,000 వస్తే చెరసగం అంటారు. 10,00,000 వస్తే 9,00,000 మాకు అంటారు. 10,00,000 వచ్చిన సినిమా రెంట్ అంటాడు. 1,00,000 వచ్చిన పర్సంటేజ్ అంటాడు. ఈ వివాదంతో మాకు నష్టాలు ఎక్కువ జరిగినాయి. పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ప్రేక్షకులు ఇచ్చిన దాంతో అందరం షేర్ చేసుకుంటాం. ఎవరికి ఇబ్బంది ఉండదు. రెంట్ పెడితే కొన్నిసార్లు ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతుంది. రెంట్ పెడితే ఎక్కువ లాభం వచ్చిన సినిమాకి మాకు రాకపోయాని మేము బాధపడుతుంటాం. సార్ ఈ మొత్తం వివాదంలో డిస్ట్రిబ్యూటర్స్ ఏ సైడ్ తీసుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఒక సైడ్ ఉంటారండి. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్ అనే పదం పోయింది. ఇప్పుడు అంతా బయర్స్ అయ్యారు. బయర్స్ అనాల్సి వస్తుంది వాళ్ళండి. ఎందుకంటే పూర్వం డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక సినిమా 10 కోట్లు చేస్తే వాళ్ళకి 5%, 3% కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. 10 కోట్ల సినిమాని ముందే 8 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అనో లేకుంటే ఒక బేరం ఆడి తీసుకుంటాడు. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ వారికి సగం వీరికి సగం ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. ఎక్కువ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోయింది. ఓన్లీ బయింగ్ సిస్టమ్ ఉంది. ఈ క్లాష్ వల్ల భవిష్యత్తులో డీల్స్ ఎలా మారబోతున్నాయి అనుకోవచ్చు? పర్సంటేజ్ సిస్టమ్ వస్తే ఇంకా 4 కాలాల పాటు థియేటర్లు బంద్ కాకుండా ఆగుతాయి. కొంత బెటర్ అవుతుంది ప్రేక్షకులందరికీ కూడా. మాకు సింగిల్ థియేటర్లో వచ్చిన ఆనందం మల్టీప్లెక్స్లో రాదు. ఫ్యాన్స్ కానీ కొబ్బరికాయలు కొట్టడం, పూలు విసిరేయటం, టపాసులు కాల్చడం ఇట్లాంటివన్నీ కూడా సింగిల్ థియేటర్లోనే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సింగిల్ థియేటర్ ఏంటంటే 800 నుంచి 1,200 దాకా సీట్లు ఉంటాయి. ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు. అల్లరి అది ఇది ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్లో 150 నుంచి 250 సీట్లు ఉంటాయి. వాళ్ళంతా కూడా పాష్ క్లాస్ ఉండి కామెడీ వచ్చినా పెద్దగా నవ్వరు, మంచి డైలాగ్ వచ్చినా అరవరు. ఇక్కడైతే అన్ని రకాల హ్యాపీగా ఉంటాయి సినిమాలు చూస్తుంటే. ఇప్పుడు 3 వారాలు వాళ్ళు టైం ఇచ్చారు. ఇప్పటికీ పెద్దలు ఎవరు కూడా రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు మన నిన్ననే టీవీ ద్వారా మెసేజ్ పోయి ఉంటుంది. ఇవాళ సండే అయింది కదా, రేపు ఉదయం చెప్తారని అనుకుంటున్నాం. మరి ఏం చెప్తారు? మళ్ళీ చర్చల ద్వారా పిలిస్తే పోతాం చర్చలకు. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ మీరు రిటర్న్ కావాలని చర్చలలో వాళ్ళు ఇచ్చింది మళ్ళీ మా తెలంగాణ అసోసియేషన్లో చూపించి అందరం ఓకే అనుకుంటే ఓకే. ఓకే. చాలా మంది కూడా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిగా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఆయన రెస్పాండ్ అవ్వాలి అని. మీరేమంటారు? మేము కూడా అదే కోరుకుంటున్నాం. మా సెక్రటరీ గారు కూడా అదే కోరిండు. చిరంజీవి గారు కనుక పిలిస్తే మేము 5-6 పోతాం. మా ఇబ్బందులు మా పద్ధతులన్నీ చూపిస్తాం. వారు ఒకవేళ ఏదైనా ఒక మంచి డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఇందులో వేరే నిర్మాతలు కానీ అలాగే పెద్ద పెద్ద హీరోలు కానీ ఈ ఇష్యూలో ఏమైనా పాత్ర పోషిస్తున్నారా సార్? డెఫినెట్గా వాళ్ళ కొంత వ్యాపారం తగ్గుతుంది కదా. ఇదివరకు 10 కోట్లు వచ్చేవారు, రేపు 9 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు, మా లాభం మేము చూసుకుంటాం. పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉందా సార్? దొరుకుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది, భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంది, పక్క రాష్ట్రాలు నడుస్తుంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా రావాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన లెటర్లో పర్సంటేజ్ ఆడతాము, కానీ విధి విధానాలకు టైం కావాలని అడుగుతారు. ఆ విధి విధానాలకు అంత టైం అవసరం లేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నది, పక్కన మల్టీప్లెక్స్లో ఉంది, చూసి గంటలు రాయొచ్చు అని మేము అంటున్నాం. దానికి 3 వారాలు ఎందుకని మా వాదన. ఏదో గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ ఏంటంటే ఉదాహరణకు ఎక్స్‌రోడ్లో ఒక థియేటర్లో 10 లక్షలు వస్తే ఒక థియేటర్లో 6 వస్తుంది. ఆ 10 వచ్చినానికి 10 తిరిగియాలి, 6 వచ్చినానికి 6 తిరిగియాలి. కానీ గ్రేడింగ్ అనేది ప్రేక్షకుడు చేస్తాడు, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలాంటి వివాదాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఇక రాదండి. వివాదం రాదు. మా ఎక్స్‌రోడ్ తరఫు నుంచి రాదు. ఎందుకంటే ప్రేక్షకుడు ఇచ్చిన దాంట్లో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వారిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఇబ్బంది పడేది లేదు. అంటే పర్సంటేజ్ దాంట్లో ఎగ్జిబిటర్స్కి అసలు ఏ పరిస్థితుల్లో కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఉంటుంది డెఫినెట్. ఇప్పుడు వ్యాపారం నిర్మాత గారు 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే ప్రేక్షకులు నచ్చలేదు అనుకోండి, 2 కోట్లు వస్తుంది. అప్పుడు మాకు కూడా 20% వస్తుంది. పుష్పాలకు అయింది అనుకోండి, అప్పుడు మాకు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఒక 2 సినిమాలు పోయినా తట్టుకోగలుగుతాం. మరి అప్పుడు మళ్ళీ వచ్చి రెంటల్ అయితే బాగుంటుంది అని ఏమని అంటారా? అనమండి, ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇది శాశ్వత నిర్ణయం. అన్ని ప్రాంతాలు నడిచే విధానం ఇదే బెస్ట్. ఎందుకంటే ఒకళ్ళు మోసం చేసుకోకుండా పర్సంటేజ్ అంటే వచ్చిన దాంట్లో షేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. రాని డబ్బులు ఇవ్వని అడుగుతాం. అంత పూర్వం మొదట్లో మేము 3 లక్షల అద్దె, 6 లక్షల అద్దె అని ఫిక్స్గా పెట్టేవాళ్ళం. వాళ్ళకి 2 లక్షలు గ్రాస్ చేసినా కూడా మిగతా 5 లక్షలు మాకు గట్టి ప్రింట్ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ దౌర్జన్యం లేదు. మీకు వస్తేనే ఇవ్వండి. 50 లక్షలు వస్తే 20 ఇవ్వండి, లేదా ఒకటి 50,000 వస్తే చెరి 25 తీసుకుందాం అట్లా.